టమాటా పప్పు కోసం కందిపప్పుని 2 టైమ్స్ వాష్ చేసి అందులో పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, 2 పెద్దగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 5, చిటికెడు ఇంగువ వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా చెక్ చేసి 4 to 5 విజిల్స్ వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మంచిగా స్మాష్ చేసి మనకు అవసరం ఉన్నంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసి కొద్దిగా పసుపు వేసి వేగాక అప్పుడు పప్పు వేసేసుకోవాలి. మనకి పప్పు తాలింపులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీరతో లాస్ట్లో ఇలా వేస్తే పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో నెయ్యి వేసుకొని ఆవకాయతో తింటే